బామ్మది 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 బాబు నన్ను ఇన్సూట్ ఎందుకైనా అప్పటి పరిస్థితులు అట్టున్నాయిరా పోవాలనిపించింది కాబట్టి పోయినా నేను అన్నమాట కానీ బాధపడ్డా బా ఏం లేదురా బాధ ఎందుకురా నా మంచి కొరకే చెప్పినావు కదా ఏమైంది బాబాయ్ ఎక్కడో చూసినా ఈ పిల్లను ఎక్కడ చూసినా బామ్మది బామ్మది బా ఏమైంది అట్లే బీరిపోయాడు ఏం లేదు బావా ఈ పిల్లని ఎక్కడో చూసినట్టున్నది అస్సలు గుర్తుకొత్తలేదు నీ మట్టి బుర్రకు మర్చిపోయింది ఏమనుకుంటుంది పోదాంపా సాయి తాగుదాం ఎక్కడో చూసినా బావా ఇక్కడ అయినా ఈ పిల్లెవలు మరి ఇక్కడన్నదేంది ఓ అది పెద్ద కథ కానీ పా బాబా బంగారం చెప్పు నేను మా బావల ఇంటి దగ్గరనే ఉన్నా నీకు విషయం చెప్పన్నా పోయిండు అనుకున్నా మా బావ మళ్ళీ వచ్చిండు పోరి ఫోన్ చేస్తే పరమానం కూడా పక్కకు పారేటట్టే ఉన్నాడు పాసిత ఎంతసేపు అయింది ఎవరు అవుతారా అదేనే మన భాస్కర్ బామ్మది అయ్యో ఇటు రమ్మని పోయిన ఎవరు సాదా అవుతాడు వాడికి బర్రినంత పండుకున్నది వాడెక్కడ తాగుతావు సాయ నాకైతే పోయి భాస్కర్ నువ్వు పోయినావు అనగానే ఆగమైనరా కొడుకు అవునే నీ లేకపోతే వాడికి ఏం తోచది సాడెత్తాడు చల్లారుతుంది నువ్వు కనబడతలేవా నీ ముందుగా భాస్కర్ దగ్గరికే ఉరికినా చెప్పంగానే పనులన్నీ విడిచిపెట్టుకొని నీకోసం వెతకటానికి బయలుదేరిండు సాయం చేసుట్లా హనుమంతుడు అసంటోడు అయ్యో బిడ్డ నీకెందుకు నేను గడకత్తది పనులు చేయించుకోవడానికి నేను మగపిల్లని కాదు ఆడపిల్లని నువ్వు అసలే శాతగాను నువ్వేం గడకత్తావు నేను గడకత్తుది ఈ చిన్ని మనసుకు ఇన్ని పనులు ఎందుకు నీది పనిచేసే వయసు కాదు ఆడుకునే వయసు నువ్వు ఆడుకోమని ఎవరు అనలేదు నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి పని చేస్తాను ఆ దేవుడే నాతో ఆడుకుంటుండు ఇంకా నేనేం ఆడుకోవాలి అవునే అవ్వ ఆ దేవుడు ఈమెతోనే ఆడుకుంటాను ఈమెకున్న కష్టాలు ఆ పగోనికి రావద్దే ఇన్ని రోజులు కష్టాలే పడ్డావు ఇక్కడ కష్టాలు మర్చిపోయి హాయిగా ఉండు సీత కష్టాలు అలవాటు పడ్డదాన్ని నాకు పనులు కొత్త ఏం కాదు దేవుడా నా కష్టాలు చూడలేక ఈ పిల్ల రూపంలో వచ్చి సాయం చేస్తున్నావా ఏంది బంగారం ఏం కూర ఆడినావు ఏంది చేపల కూరనా మరి నాకు నువ్వు జోకు మాట్లాడతావు మరి తిన్నావా
నేను మీ ఇంటికి వేద్దాం అనుకుంటానా. ఏమైంది అట్లా చూస్తాను? నిన్ను ఎక్కడనో చూసినట్టున్నది. ఎక్కడ చూసినావు? ఇంతకు ముందు చాయ్ తాగుతుర్రా అన్నప్పుడు చూసినావు కావచ్చు. కాదు ఇంతకుముందు ఎక్కడనో చూసిన, యాది కత్తలేదు. కళ్ళ ఇట్లా వచ్చినా కావచ్చు. కళకరి కాదు, ఇంకెక్కడనో చూసిన. వారి బామ్మది ఏం చేస్తానవరా అక్కడ సాయ తాగడానికి రమ్మంటే? ఏం లేదు బావా, ఈ పిల్లని ఎక్కడనో చూసిన, అస్సలు యాది కత్తలేదు. ఎట్లా గుర్తుకొస్తుందిరా? గదిని సినిమాలో హీరోకున్న మతి మార్పు ఉన్నది నీకు. అరే బామ్మాది, కళ్ళు తాగబుద్ధి అవుతుంది, పోదాం పారా. హలో తావా, పోదాం పా. మన అశోక్ గారిని వెళ్తాం బావ, మీరు ఎక్కడ నాకు చాలా. అవునారా? అయితే రమ్మను. అరే అశోక్, తాళాలకు రారా, మా రమేష్ బావచ్చు. రమేష్, ఎక్కడికైనా నీకోసం ఎంత ఎత్తికినావు? అది పెద్ద కథరా. ఎందుకో అప్పుడు పోవాలనిపించింది, పోయినా. మళ్ళా తర్వాత జ్ఞానోదయం కలిగింది, వచ్చిన. సరే ఇప్పుడు కావన్నీ ఎందుకు కానీ కల్దాగా పోదాం పా. వారి రమేష్, ఎక్కడికి పోయినావురా? మీ అవ్వ ఆగం అవుతుంది, చెప్పిపోవారా? ఎట్లరా నువ్వు? కొద్దిగానన్నా జ్ఞానం లేదారా? అసలు ఏం జరిగిందిరా? ఏదో జరిగిందన్న, ఏం చేద్దాం, కొన్ని అట్లా జరుగుతాయి. సరే తాగుపోరి. రావనా మంచి కళ్ళు పోయే. ఏ పాడు కావాలి? ఏ పాట అంటే మేము తాగేంత పోయి. నువ్వు ఏ పాడు తాగుతావు నాకెట్లా తెలుసు? 100 రూపాయలు పోయే. తప్పేది బామ్మకి. ఓ గూడాలో లెక్క ఇట్రా. కళ్ళు దాక్కుంటే గుడాలు ఉంటుంది, దాని మజా వేరు బామ్మది. నాకు గుడాలు పెట్టమ్మా. అరే అశోక్, నువ్వేం బుక్తావు బుక్రా? శనిగలు కావాలి నాకు. వీడికి శనగలు అంటే పానం. మంచిగా ఉంటాయి మరి. బాగైందా? అదే బా, పిల్ల పిల్ల ఎవరురా?
రమేష్ బాబు వచ్చేటప్పుడు పిల్లని తీసుకొచ్చిండ్రా. నేను జూలేగారా ఎక్కడున్నది? బావి ఇంట్లోనే ఉన్నది. అవునా? ఆమె నారా నేను చచ్చిపోదాం అనుకున్నా నారా. ఇక నా మనసు తిరిగిపోయింది. ఇక సర్దామని గుట్టెక్కిండ్రా. దూకేమోపు ఆ పిల్ల నాకన్నా ఎత్తుపై నుంచి దూకుదాం అనుకున్నది. జల్దీ గుట్టే కాపిన. ఎందుకు సావాలంటే అనగానే బాధ అంతా చెప్పింది. ఆ బాధ విన్న తర్వాత ఆమె పడ్డ కష్టం ముందు నాది ఎంతరా అనిపించింది. ఆమెను బాధ పెట్టిన వాళ్ళను అంతు చూడాలని కసి పెరిగింది. అందుకనే తోలుకొచ్చిన. మంచి పని చేసిన బావ తోలుకొచ్చి. మరి ఆ పిల్లకి ఎవరు లేరా? ఉన్నారు, ఎందుకు లేరు? వాళ్ళే కదా ఆ పిల్లలు అన్ని కష్టాలు పాలు చేసింది. అవునా? అంత చిన్న పిల్లని కష్టాలు పెట్టాలని ఎట్లా అనిపించింది బా? అరే ఆ పిల్లకు మనం సాయం చేయాలరా. చేసుడే ఎందుకు ఏమరా? కలయితే తాగు. రే సాల్ బా మారిది బా. అయ్యో అప్పుడే తెల్లారిందా? ఎక్కడ పని అక్కడనే ఉన్నది. నానమ్మ లేచినావా? పళ్ళు ఇంకోపో చాయ్ తాగు కానీ. సీత ఈ ముగ్గు నువ్వే వేసినావా? నేనే వేసిన. మంచిగా లేదా? నా తల్లి నా తల్లి నా తల్లి నా తల్లి. అందమైన ఇల్లు ఇచ్చి దానికి అలంకరణ లేకపోతే ఎట్లా అని ఆడపిల్లని పుట్టించిండు కావచ్చు. ఆడపిల్ల లేని ఇల్లు, వెన్నెల లేని ఆకాశం రెండు ఒకటే. అమ్మ సీత, నీకు ఎందుకమ్మా ఈ పనులు? పెళ్ళాన్నాక చేసుకోవచ్చు కదా, మిగిలివారంగా చేయవలసిన అవసరం ఏముంది? ఏ ఆడపిల్ల అయినా కొడి కూత వేయక ముందు లేవాలని మా అమ్మ చెప్పింది. అవునా? నిన్ను కన్నా తల్లి ఎంత గొప్పదో. నీకు తన శనివాలతో పాటు సంస్కారాన్ని కూడా పంచింది. నువ్వు ఏ ఇంట్లో అడుగు పెట్టినా కానీ ఆ ఇల్లు నందనవనం లెక్క అవుతుంది. నువ్వు ఏ ఇంట్లోకి వెళ్ళిపోతావో ఆ ఇల్లు కలవయి వెలవెలబోతుంది. అవునే అవ్వ, ఆ దేవుడే ఈమెతో ఆడుకుంటాడు. ఈమె కష్టాలు పగను కూడా రావద్దు. ఇన్ని రోజులు కష్టాలే పడ్డావు, ఇక్కడ కష్టాలు మర్చిపోయి హాయిగా ఉండి సీత. హాయిగా పడుకున్నారా పెట్టుకున్నారా? అవునే అవ్వ, ఆ దేవుడే ఈమెతో ఆడుకుంటాడు. ఈమెకున్న కష్టాలు పగని కూడా రావద్దు. అదో పెద్ద కథరా. అప్పుడు పోవాలనిపించింది పోయినా. అదో పెద్ద కథరా. ఎందుకో అప్పుడు ఓవాలనిపించింది పోయినా. ఆగం ఆగం చెప్పిపోవారా?
యాక్షన్. మీ అవ్వ ఆగం ఆగం అవుతుంది చెప్పిపోవారా? ఎట్లా తెలుసు? నువ్వు ఏ పాడి తాగుతావు నాకేం తెలుసు? బావా ఏ పాడి తాగుతావు ఓ నాకేం బావా తెలుసు? నేను చెప్పింది నువ్వు ఏ పాడు తాగుతావు నాకేం తెలుసు? నువ్వు ఏ పాడి తాగుతావు నాకేం తెలుసు? తెలుసు నువ్వు ఏ పాడు తాగుతావు నాకెట్లా తెలుసు? నాకెట్లా తెలుసు? నువ్వు ఏ పాడి తాగుతావు నాకెట్లా తెలుసు? నువ్వు అని అంటలేవు. జల్దీ గుట్ట ఎక్కి ఆపిన. యాక్షన్. జల్దీ గుట్టే క్యాపినా. అరే నా అబ్బకే బడి రోల్ యాక్షన్. ఉన్నారు ఎందుకు లేరు? వాళ్ళే కదా ఆ పిల్లకు అన్ని కష్టాలు తెప్పించింది. పిల్లని కష్టాలు పాలు చేసింది. వాళ్ళే యాక్షన్. ఉన్నారు ఎందుకు లేరు? వాళ్ళే కదా ఆ పిల్లని కష్టాలు పాలు చేసింది. వన్ మోర్. యాక్షన్. ఉన్నారు ఎందుకు లేరు? వాళ్ళే కదా ఆ పిల్లని అన్ని కష్టాలు పాలు చేసింది. చాలా బాగా తాగుతాయి. ఏ సాల్ బామ్మది కడుపు నిండింది. ఇక పీద్దాం పా. హసక్ 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 హసక్